6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని ఈ రోజు నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను. చదవమా. అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరుచుము. చాలు. నాతో మాట్లాడుచున్నవాడవి నీవే అని నేను తెలుసుకునేటట్లుగా ఒక సూచన నాకు కనపరుచుము. ఇక్కడ రాయబడిన మాట, గిద్యోను దేవునితో ఒక సూచన అడుగుతున్నాడు. దేవా, నేను శత్రువులను జయించగలగాలి అని అంటే నీవేమన్నా నన్ను పరాక్రమం కలిగిన బలార్జుడు అని గిద్యోను అంటున్నావు. నీవేమన్నా పరాక్రమం కలిగిన వాడవయ్యా అంటున్నావు. నేను పరాక్రమం కలిగిన వాడినైతే గోధుమలను చాటున నేను ఎందుకు దొల్లగొట్టుకుంటా ఉంటానయ్యా? అయితే నేను పరాక్రమ కలిగిన గిద్యోను నన్ను అంటున్నావు కనుక నా ద్వారా శత్రువులను జయించడానికి నాకు ఒక సూచన కావాలి అని అడిగాడు. ఏమి జరిగింది అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులైపోయారు. ఆయా సమయాల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాట వినకుండా దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఇష్టానుసారముగా ఉంటూ ఇష్టానుసారమైన పద్ధతుల్లో ఉంటూ దేవుని యొక్క మాటకు లోబడకుండా ఇష్టానుసారంగా ఉన్నప్పుడు దేవుడు బాధపడ్డాడు. వాళ్ళ విషయంలో చాలా చింతించాడు. నేను వీళ్ళకి ఇంత మేలు చేస్తున్నా, ఇంత సహాయం చేస్తున్నా, నా మాట వినకుండా బ్రతుకుతున్నారు అని చాలా దేవుడు బాధపడ్డాడు. ఇంట్లో ఉన్న భార్య కూడా భర్త పొలం వెళ్ళి నిద్రలేవక మునిపే పొలం వెళ్ళి కష్టపడి అన్ని తీసుకొని సాయంకాలం వస్తా ఇంటి దగ్గర భార్య ఉందని మిఠాయి, లడ్లు, మైసూర్ కోపులు తీసుకొచ్చి చక్కగా తినమ్మా అని చెప్పేసి పెడతా, ఇంటికి రాగలే అబ్బా ఓబో అంటే ఒళ్ళు నొప్పులు బిడ్డలు తీసుకొచ్చేస్తా, మళ్ళీ తెల్లారి పనికిళ్ళు వస్తా, మళ్ళీ ఎలాగే ఒబ్బో అంటే బిడ్డలు ఇస్తా, మిఠాయి మానకుండా, మరి మైసూర్ కోపులు మానకుండా, జాంగ్రీలు, గులాబీ జాములు మానకుండా తీసుకొచ్చేస్తా ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏ పని చేయకుండా అన్ని పనులు ఆయన చేసుకుంటుంటే ఈమెను బట్టి ఏమన్నా సుఖం ఉండిద్దా? ఏమని బట్టి? ఈమెను బట్టి ఏమన్నా సుఖం ఉండిద్దా? ఈయన పనికి వెళ్ళిన తర్వాత సాయంకాలం వస్తులకి అబ్బా అబ్బా అంటుంది, ఉదయం నుండి మంచం మీద అబ్బా అబ్బా అంటుందా? అట్లాగే ఉంటుందా? గిన్నాలాట ఆడుతుందా? లేకపోతే చిన్నపిల్లలను కూర్చోబెట్టి చిక్కు చిక్కు పుల్ల ఆడిపిస్తుందా? సాయంకాలం రాగానే గులాబీ జాము ఇవేమన్నా మామూలుగా ఆపకుండా ఏమన్నా మారణంగా కేజీ తినేస్తుంది. భర్తకి ఎలా ఉండింది? భార్య కష్టపడి వస్తూ ఉంటుంది, భర్త ఇంటి దగ్గర ఉంటాడు, ఏ పని చేయడు, అన్ని పనులు ఆమె చేసింది, అంత కష్టపడింది, ఇల్లు ఊడ్చుకునింది, శుభ్రం చేసింది, అన్నం వండి పెట్టింది, భర్తకి అయ్యే వేసుకొని తినంటది, ఆ పనికి వెళ్ళింది, ఎర్రటెంట్లో పని చేసుకుని తీసుకొచ్చి పెట్టింది. అయినా కూడా భర్త అనేకమైన విషయాల్లో బాధపరుస్తుంటాడు. ఈయన బట్టి ఆమెకి ఏమైనా సుఖం ఉండిద్దా? వాళ్ళ మనసులో ఎలా ఫీల్ అవుతారు? ఎంత బాధపడతారు? ఎంత ఓర్చుకుంటారు? ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళ మైండ్ సెట్లు ఎలాగుంటాయో, దేవాది దేవుడు కూడా ఎన్ని మేలులు చేస్తున్నా, ఎంత పంటనిస్తున్నా, ఎంత ఆశీర్వాదం ఇస్తున్నా, ఎన్ని విషయాల్లో సహాయం చేస్తున్నా వాళ్ళు దేవుని మాట వినకుండా, లోబడకుండా, ఇష్టానుసారమైన పనులు, ఇష్టానుసారమైన పద్ధతుల్లో వాడు బ్రతుకుతున్నప్పుడు
దేవుడు కూడా అదే విధంగా బాధపడతాడు. బాధపడి ఆయన కొడితే అన్యాయం అయిపోతారేమోనని, ఒకవేళ ఆయన ఉగ్రుడై చూస్తే అన్యాయంగా మసి అయిపోతారేమోనని, అందుకని జాలి కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అబ్బాయి మీరు చూసుకోండి అని ఏదో ఒక జనాంగానికి అప్పగిస్తాడు. ఆ జనాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే తాట తీస్తూ ఉంటారు, తోలు తీస్తూ ఉంటారు, నార తీస్తూ ఉంటారు, పులుసు తీస్తూ ఉంటారు, రసం తీస్తూ ఉంటారు. ఆ జనాంగం తాట తీస్తారు. చాలా విషయాలు చెప్పారు. ఇజ్రాయేల్ ప్రజలకి అలాగ తాట పులుసు తీయటం కోసం ఐగుప్తిని ఒకసారి ఎన్నుకున్నాడు దేవుడు. ఐగుప్తి దేశంలో పులుసు మొత్తం తీసేవాడు సాయంకాలాన్ని, వాళ్ళలో నీరు మొత్తం లాగేసేవాడు. అంత బాధపడ్డా కూడా దేవా 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 430 సంవత్సరాల తర్వాత మమ్మల్ని విడిపించావయ్యా, పాలు తేలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చావయ్యా అని అక్కడన్నా కృతజ్ఞత కలిగి ఉన్నారా? ఎంత కష్టంలో నుండి, ఇన్ని బాధల్లో నుండి, ఇన్ని నష్టాల్లో నుండి మన తాట తీశారు, అక్కడ మన పులుసు తీశారు, మనలో శరీరంలో నీరు కూడా లాగేశారు. అంత దరిద్రం అనుభవించాము, ఆశీర్వాదకరమైన దేశానికి వచ్చాం. ఒక్కొక్క దానిమ్మకాయ మన తలకాయ కంటే లావున్నంత దానిమ్మకాయలు తినమంటున్నాడు. ఒక్క దానిమ్మకాయ తింటే కడుపు నిండిపోతుంది. ఒక్కొక్క ద్రాక్ష గెల 2 మోసుకుంటారు కావడి మీద వేసుకొచ్చి, ఒక్క ద్రాక్ష గెల కుటుంబం మొత్తం సరిపోతుంది. ఎంత ఆశీర్వాదకరమైన తిండిని పెట్టాడు దేవుడని. మరలా వాళ్ళు ఏమన్నా దేవుడికి నమ్మకంగా ఉండాలంటే అబ్బే తిండి ఎక్కువైపోయిన తర్వాత పువ్వు పట్టింది. మళ్ళీ ఆడుతుంది. తిండి ఎక్కువైపోయిన తర్వాత ఏం పట్టింది? పువ్వు పట్టింది వాళ్ళకి. ఎప్పటికప్పుడే గొర్రె తోక తీసుకొచ్చి ఏది తిరిగి చూస్తున్నావు నువ్వు, తిరిగి చూస్తున్నావేంది నువ్వు అని స్కేల్ బద్దలు తీసుకొచ్చి స్ట్రైట్కి వేసి కట్టాడంట. పైన స్కేల్ బద్ద వేసాడు, కింద స్కేల్ బద్ద వేసాడు, ఇటు పక్కేసి బాగా చుట్టూ వదిలిపెట్టాడు. అది నిటారుగా ఉంది. 2 నెలల తర్వాత వదిలిపెట్టాడంట దాన్ని స్కేల్ బద్దలు. మళ్ళీ తోక ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ గొర్రె తోక ఎంత ఎలాగైతే ఉండదో కొంతమందికి అట్టగే ఉంటున్నారు. ఏదైనా ఒక సందర్భంలో మనిషి మనసు మార్చుకొని, అలవాటుని పద్ధతులు మార్చుకొని, నేను సరిగా బ్రతకాలి అనే పొజిషన్కి మనుషులు రావటల్లా. నేను పద్ధతిగా బ్రతకాలి, నా జీవితం ఒక మాదిరి అవ్వాలనే పొజిషన్కి మనిషి రావటల్లా. బాధపడ్డ దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయేల్ ప్రజలను మిద్యానీయులకు అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించాడు. ఈ మిద్యానీయులు ఏం చేశారంటే బాగా పులుసు తీసేశారు. వీళ్ళకి ఒంట్లో ఉన్న నీరు కూడా లాగేశారు. శలాయిలు పెడుతున్న నీరు అన్నట్లా అంత పులుసు తీసేశారు మిద్యానీయులు. జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేల్ ప్రజలని దేవుడు మిద్యానీయులకు అప్పగించారు. ఎవరు ఈ మిద్యానీయులు? నేను మిద్యానీయుల గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి, అంత చెప్పను. ఎవరు ఈ మిద్యానీయులు అనే బాగా చెబుతాను, వినండి క్లుప్తంగా. నేను వాక్యంలో ముందుకెళ్ళాలి కదా. ఎవరు ఈ మిద్యానీయులు? మిద్యానీయులు ఎవరంటే అబ్రహాము మొదటగా శారమను వివాహం చేసుకున్నాడు. పిల్లలు కనగపోయే తల్లికి శారమ కాస్త తొందరపడి ఆగర్నిచ్చింది. ఆగర్ని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత శారమ్మ నీళ్లు పోసుకుంది. శారమ్మ మృతి పొందిన తర్వాత 3వ వ్యక్తిని కెతూరాని వివాహం చేసుకున్నాడు. ఎవరు? అబ్రహాము కెతూరాని వివాహం చేసుకున్నాడు. కెతూరాని వివాహం చేసుకున్నప్పుడు అబ్రహాముకి కెతూరాకి కలిగిన సంతానం గురించి బైబిల్లో రాయబడి ఉంది. 25వ అధ్యాయము, ఆదికాండ 25వ అధ్యాయము 1వ వచనం దగ్గర చదవండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు. ఎంతమంది పిల్లలు కంది? 6 పిల్లలు పుట్టారు. అబ్రహాముకి 6 పిల్లలు పుట్టారు. అబ్రహాముకి శారమ్మకి ఏమన్నా ఇసాకు పుట్టాడు, ఆగర్కి ఏమన్నా ఇస్మాయిల్ పుట్టాడు, కెతూరాకి ఏమన్నా 6 పిల్లలు పుట్టారు. ఈ 6 పిల్లల్లో ఒక పిల్లవాడు
మిద్యాను. అబ్రహాము కుమారుడైన మిద్యాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకి యాకోబు పుట్టాడు. యాకోబుకు పుట్టిన పిల్లను ఇజ్రాయేలు అన్నారు. జాగ్రత్తగా వినండి. ఇస్సాకైనా ఇజ్రాయేలుకి తండ్రి, అంటే యాకోబుకి తండ్రి, ఇజ్రాయేలుకి ఇస్సాకు తాత. మిద్యాన్ ఏమవుతాడు? ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారుడు ఇజ్రాయేలు. ఇస్సాకి ఇజ్రాయేలు ఏమవుతారంటే మనవళ్ళు అవుతారు. అవునా? మనవళ్ళు అవుతారు. అబ్రహాముకి కుమారుడైన ఇస్సాకు ఎంతో, అబ్రహాము కుమారుడైన మిద్యాని కూడా అంతే. ఇప్పుడు మిద్యానీకి ఇజ్రాయేల్ ప్రజలు ఏమవుతారంటే మనవళ్ళు అవుతారు. అంతేనా? రైట్, మనవళ్ళు అవుతారు. ఇస్సాకుకి యాకోబు, యాకోబు పిల్లలు ఎట్లాగా మనవళ్ళో, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఎలాగో అబ్రహాము కుమారుడైన మిద్యాని కూడా అలాగే. ఈ మిద్యానికి ఇజ్రాయేల్ జనరేషన్, ఇజ్రాయేల్ పిల్లలు ఏమవుతారంటే మనవళ్ళు అవుతారు. మనవళ్ళు అవుతారు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క దోషాన్ని బట్టి, వాళ్ళు దోషులైన కారణాన్ని బట్టి దేవుడు ఎవరికి అప్పగించాడంటే మనవ సంతానం ఉన్న వాళ్ళని తాత సంతానానికి అప్పగించాడు. వాళ్ళు పులుసు తీస్తున్నారు మామూలుగా నీటిలా. ఎంత పులుసు తీశారంటే మిక్కిలి హీనదశకు వచ్చేసారంటే ఇజ్రాయేల్ ప్రజలు. జీవనోపాధి సంబంధమైనవి ఏమి లేకుండా 4వ వచనం 6:4 వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇజ్రాయేలీలకు ఉండనీయలేదు. గాడిదను గాని, ఎద్దును గాని, గొర్రెలు గాని, జీవన సంబంధమైన వాటిలో ఏ ఒక్కడు కూడా ఇజ్రాయేల్ని కొండనీలా. గాడిదున్నా పని చేసుకుంటాడు, ఎద్దున్నా పని చేసుకుంటారు, గొర్రెలున్నా పెంచుకుంటారు. అసలు గొర్రెలు లేకుండా చేశారు, ఎద్దులు లేకుండా చేశారు, గాడిదలు లేకుండా చేశారు. అయితే వాళ్ళు ఇళ్ళు వదిలిపెట్టి కొండ గుహల్లోకి వెళ్ళిపోయి నివాసం చేస్తున్నారు. కొండ గుహల్లో ఉండి కాస్త విత్తనాలు వేసుకొని పొలము పంటకు వచ్చింది, పంట కోసుకొని తిందామని అనుకునే సమయంలో ఆ పంటను మొత్తం నాశనం చేయడానికి మిద్యానీలు, అమాలేకీలు వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చారంట పంటను నాశనం చేయడానికి? మిద్యానీలు, అమాలేకీలు. మిద్యానీలు ఎవరో చెప్పాను, మీరు మర్చిపోబాకండి. మిద్యానీలు ఎవరంటే అబ్రహాము భార్య అయిన కెతూరాకు పుట్టిన కుమారుడే మిద్యానీలు. యేసేపుని ఐగుప్తి తీసుకెళ్లిపోయింది వర్తకులు ఎవరంటే మిద్యానీల వర్తకులే. యేసేపుని అమ్ముకున్నారు. అందులో ఎవరికి అమ్ముకున్నారంటే మిద్యానీల వర్తకులకి అమ్ముకున్నారు యేసేపుని. కాబట్టి మిద్యానీలు ఎవరో చెప్పారు. ఇప్పుడు మిద్యానీలతో ఎవరు కలిశారు ఇజ్రాయెల్ పంటను పాడు చేయడానికి? అమాలేకీలు కలిశారు. వీళ్ళెవరు? మిద్యానీలు ఏమన్నా ఇజ్రాయేలుడు తాత అవుతాడని చెప్పారు. అమాలేకీలు ఎవరు మరి? అమాలేకీలు ఎవరు? బైబిల్ నుండి ఆది కాండము 26వ అధ్యాయము 36వ అధ్యాయము 11వ వచనం. 36వ అధ్యాయము 11వ వచనం. ఎలీఫజు కుమారులు తేమాను, తిమ్నా, ఏశావు. ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని ఎవరు? ఎవరు ఉపపత్ని? తిమ్నా. తిమ్నా అన్నామి ఎలీఫజుకి ఉపపత్ని. ఎలీఫజు ఎవరు కొడుకు అంటే ఏశావు కొడుకు. ఎలీఫజు వేరు, ఎలియాజరు వేరు. యోగు గ్రంథంలో కనబడే ఎలీఫజు వేరు, ఈ ఎలీఫజు వేరు. అన్ని ఎలీఫజులు ఒకటేనని కరేపాకి స్థానికు దిమిసలేయకూడదు. ఈ ఎలీఫజు వేరు. ఏశావు కుమారుడైన ఎలీఫజు
యోబు స్నేహితులు ఉన్నారు, ఎలీఫజు, జోఫరు, బిల్దాదు అని కనబడుతూ ఉంటారు. వాళ్ళు వేరు. ఏశావు కుమారుడైన ఎలీఫజు భార్య అయిన తిమ్నాకి పుట్టిన కుమారుడైన అమాలేకి. ఆగండి, అమాలేకీలు ఎవరు అర్థమైపోయిందా? అమాలేకీలు ఎవరంటే ఏశావు యొక్క కుమారుడు పిల్లోడు. ఏశావు ఎవరు? యాకోబు ఏశావు అన్నదమ్ములు, కమల పిల్లలు. ఇస్సాకు రెబకాకి పుట్టిన పిల్లలు. ఇస్సాకుకి రెబకాకు పుట్టిన పిల్లలు, కమల పిల్లల వాళ్ళు. ఏశావు పెద్దవాడని, యాకోబు చిన్నవాడని. ఏశావు యొక్క జనరేషన్లో వచ్చిన వాడు అమాలేకీయుడు. ఈ అమాలేకీయుడు ఎవరి యొక్క పంట నాశనం చేయడానికి వచ్చాడు? యాకోబు యొక్క పిల్లల పంట నాశనం చేయడానికి వచ్చాడు. ఏమవుతారు వాళ్ళు? ఎలీఫజ్కి ఏమవుతారు వాళ్ళు? ఏశావుకి ఇజ్రాయెల్ ప్రజలు ఏమవుతారు? అందుకని టీవీలో కూడా వరుసలు రాయడానికి అందరం పెడుతున్నారట. ఒక ఛానల్ పెట్టేశాడు. జనానికి ఆ వరుసలు అర్థం కావట్లేదని ఒక ఛానల్ పెట్టేశాడు. యాకోబు ఏశావు అన్నదమ్ములు. యాకోబు ఏశావు అన్నదమ్ములు. యాకోబు పిల్లోడేమో ఇజ్రాయేలు. ఏశావుకి ఏమవుతాడు? కొడుకేగా. ఇందాక మిద్యానీయులకి ఏమవుతారు వాళ్ళు? మనవాళ్ళు. మర్చిపోబాక, మిద్యానీయులు కానీ మనవాళ్ళు అవుతారు. ఏశావుకి ఏమన్నా వాళ్ళు ఏమవుతారంటే యాకోబు యొక్క సంతానం కొడుకులు అవుతారు. ఏశావు కొడుకు ఏశావు కొడుకు. ఏశావుకి ఎలీఫజ్ అనే కొడుకు ఉన్నాడు. ఎలీఫజ్కి అమాలేకీయుడని వాడు ఉన్నాడు. ఇప్పుడు అమాలేకీయుడు ఏశావుకి ఏమవుతాడు? మనవడు. ఈ మనవ సంతానానికి కొడుకు సంతానం అప్పగించాడు. మనవ సంతానం మిద్యానీయులకి ఏమన్నా ఇజ్రాయెల్ అప్పగించారు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఇజ్రాయేల్ ప్రజలు పులుసు తీశారు. అంటే ఇక తినడానికి ఏమి లేదు. జీవనోపాధి సంబంధమైన ఆహారము, ఎద్దు కానివ్వండి, గాడిద కానివ్వండి, గొర్రె కానివ్వండి, ఒక్కటి కూడా లేదు వ్యవసాయం చేసుకోవడానికి. ఏదో కాస్త విత్తనాలు తీసుకొని వెళ్ళిపోయి పొలంలో చల్లుకొని ఆ పంట వస్తుంటే ఆ పంటన్నా తిందాము అనుకునే సమయంలోకి ఆ పంట మొత్తాన్ని నాశనం చేశారు మిద్యానీయులు, అమాలేకీలు నాశనం చేశారు. ఇప్పుడు తినడానికి ఏమి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. తినడానికి తిండి లేనప్పుడు ఏం చేస్తారండి? తినడానికి తిండి లేనప్పుడు ఏం చేస్తారు? ఒక మనిషికి అన్నం నీళ్లు ఇవ్వకుండా ఒక 3 రోజులు ఇంట్లో పెట్టండి. ఒక మనిషికి అన్నం నీళ్లు ఏమి ఇవ్వకుండా 3 రోజులు ఇంట్లో పెట్టండి. తాళం వేయండి. 3 రోజులు పెట్టి తాళం వేయండి. కిటికీల వరకు తీయండి, ఇంటికి తాళం వేయండి. కిటికీలో నుండి పక్కనోడు పిలిచి, ఓమో ఒరే నాయనా, ఏ పేర్లు అయితే ఆ పేర్లు పక్కనోడు పిలిచి, అయ్యా కడుపు కాలిపోతుందిరా, ఆకలి పండలేకపోతున్నానరా, చచ్చిపోతానరా, అంత మొద్దేసుకురారా అనరా? అంటారనరా? అనకపోతే 3 రోజులు రైలు పార్టీ చేపిస్తుంది ఈ జాతర. ఖచ్చితంగా అంటాం. ఆకలి బాధ అన్ని బాధల్లోనండి. ఆకలి బాధ, క్షుద్బాధ చాలా భయంకరమైన బాధ. ఆకలి బాధ చాలా భయంకరమైన బాధ. ఆకలి బాధను తట్టుకోలేక ప్రస్తుతం కొన్ని దేశాల్లో బాగా మెత్తని మట్టి, ఒండ్రు మట్టి బాగా మెత్తగా చేసుకొని పిసుకొని వాటిని రొట్టెలుగా తయారు చేసుకొని ఎండలో పెట్టి ఎండబెట్టి రొట్టెలుగా ఎండిపోయిన ఈ మట్టిని తిని బతుకుతున్నారు కొన్ని దేశాల్లో ప్రస్తుతం. కొన్ని దేశాల్లో తల్లి కూడా పాలు ఇవ్వలేక, ఆమె దగ్గర ఓపిక లేక, బిడ్డగా పాలు ఇవ్వటానికి లేక తల్లి దగ్గర నుండి వచ్చే రక్తాన్ని తాగుతున్నారు పిల్లలు. తల్లి బక్క చిక్కిపోతా ఉంది, పిల్లలు కూడా ఎండిపోతా ఉన్నారు ఆహారం సమృద్ధిగా లేక.
ఆహారం లేదండి. కొన్ని ప్రాంతాల ఆహారం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఆహారం ఎక్కువైపోయి చచ్చిపోతున్నారు. ఆహారం ఎక్కువైపోయి చచ్చిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆహారం లేక చచ్చిపోతున్నారు. ఈ ఇజ్రాయెల్ ప్రజలకు తినడానికి ఆహారం లేదు. జీవనోపాధి సంబంధమైన వాటిని ఏది లేకుండా మిద్యానీయులు అణిచేశారు. ఎందుకు వాళ్ళకి ఎంత కర్మ వచ్చింది, ఎందుకు వాళ్ళకి ఎంత బాధ వచ్చిందంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి విసర్జించారు. ఏం చేశారంట? దేవుణ్ణి విసర్జించిన కారణాన్ని బట్టి, దేవుణ్ణి వదిలేసిన కారణాన్ని బట్టి, దేవుని మాట వినకుండా ఉన్న కారణాన్ని బట్టి, దేవునికి లోబడకుండా ఉన్న కారణాన్ని బట్టి ఎంత కరువుని వాళ్ళు అనుభవించవలసి వచ్చింది. ఆ కరువులో ఏం చేశారంటే ఇక మనస్ఫూర్తిగా ఏడుస్తున్నారు, యెహోవాకు మొరపెడుతున్నారు. అయ్యా, నిజముగా మేము మీ దృష్టి ఎదుట దోషులమయ్యా, నిజముగా మీ దృష్టి ఎదుట మేము పాపులము నాయన. అయ్యా, మమ్మల్ని క్షమించండి నాయన, మమ్మల్ని మన్నించండి నాయన. అయ్యా, నన్ను మన్నించయ్యా, అయ్యా మమ్మల్ని క్షమించయ్యని ఒక కుమారుడు తండ్రి దగ్గర ఏడుస్తూ ఉంటే ఏ తండ్రికి జాలి కలగకుండా ఉండిద్ది? ఏ తండ్రికి దయ కలగకుండా ఉండిద్ది? తప్పిపోయిన కుమారుడు డబ్బు మొత్తం తీసుకెళ్లి దూర ప్రాంతం వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి పిచ్చివాడైపోయి మొత్తం పోగొట్టుకొని కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నప్పుడు మమకారం కలిగిన తండ్రి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న తండ్రి ఆ బిడ్డని చూసుకొని మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని, నా కుమారుడా చనిపోయి మరలా తిరిగి నీవు బ్రతికావు, అయ్యా ఇదంతా నీదేరా. తండ్రి ప్రేమ వేరు. భూమి మీద ఉన్న తండ్రికే ఎంత ప్రేమ ఉంటే, భూమి మీద ఉన్న తల్లికే ఎంత ప్రేమ ఉంటే, పిల్లోడు అన్నం తినకపోతే ఏమా దోయ్ వాడు అన్నం తిన్నాడా? మాట అన్నాడగవేంది మొద్దు మొహందని మాట అన్నాడండి. ఈయన అడగడు, తండ్రి అడగడు. మాట అన్న అడిగేవా? తిన్నాడు వాడు, ఆడు తిన్నాడు అన్న తర్వాత ఇంకోటి పడ్డాడు. చూసావా రక్తంలో ఎంత ప్రేమ ఉందో? ఆ బ్లడ్ నిద్ర పట్టనివ్వదు. ఆ బ్లడ్ నిద్ర పట్టనివ్వదండి. ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్న బిడ్డ, ఎంత కఠినాత్ముడు ఉన్నా తండ్రి వాడు తిన్నాడమ్మా, టైం తిన్నాడు వాడు, లేపన్నా పెట్టవే, ఓ మొత్త పెట్టవే, అడగనన్న అడగవేసే నువ్వు అని అంటారు. ఒక తల్లికి తండ్రికి భూమి మీద బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రి అంటాడు, తల్లి తన చంటి బిడ్డను మరుచునేమో గాని నేను మిమ్ములను మరువను. దేవునికి స్తోత్రం. నేను నిన్ను మరవను, మిమ్మలను విడవను, మిమ్మల్ని ఎడబాయును, కంటికి రెప్పలాగా కాపాడే దేవుడు నేను. మీరు ఏడుస్తుంటే, మీరు అల్లాడుతూ ఉంటే నేను మౌనంగా ఉండేవాడను కాను. బాధలో ఉండి, నిట్టూర్పులో ఉండి, కన్నీరు విడుస్తూ, హృదయం అంతా వేదనతో నింపబడి, బలమైన వేదనతో ఏడుస్తూ ఉంటే నేను మౌనంగా చూసే దేవుణ్ణి కాను. మీరు ఎంతగా ఎందుకు ఏడుస్తున్నారో ఒకసారి అర్థం చేసుకున్నారా? ఏడుపు కారణం ఏందో మీకు అర్థమవుతుందా? ఎందుకు జీవనోపాధి సంబంధమైన ఎద్దు కానీ, గొర్రె కానీ, గాడిద కానీ లేకుండా పోయింది? మీరు వేసుకున్న విత్తనాలు మొత్తాన్ని శత్రువు ఎందుకు పాడు చేశాడు? కారణం అర్థమవుతున్నప్పుడు అర్థమైపోయి వాళ్ళు నిజముగా మేము దోషులమయ్యా అని ఒప్పుకొని ఏడుస్తూ ఉన్నారు, పశ్చాత్తాపడుతున్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు నిన్న దేవుడు తన దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. అపరాధిని యేసయ్యా కృప చూపి
క్షుద్బాధ, ఆకలి బాధ, జీవనోపాధి సంబంధమైన ఆహారం కానీ ఏమి లేవు. తినడానికి ఆహారం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, వసతులు లేవు. ఏడుస్తున్నారు. ఎందుకు మాకు ఈ దుస్థితి వచ్చింది, ఎందుకు మాకు ఈ దరిద్రత వచ్చింది, ఎందుకు మాకు ఎంత కష్టాలు వచ్చినాయి, ఎందుకు మేము ఎంత బాధను అనుభవిస్తున్నామని భయంకరంగా ఏడుస్తూ 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 ఉంటే వాళ్ళ ఏడుపుని విన్న దేవుడు తన దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశములో ఇజ్రాయేల్ ప్రజలు ఏడుపు విన్న దేవుడు అమ్రాము యాకేబేదును ప్రేమించి వారి దాంపత్య జీవితంలో దేవుడు మోషేని పంపించాడు. ఇజ్రాయేల్ ప్రజలు విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మిద్యానుల యొక్క బాధలో నుండి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడం కోసం దేవుడు ఇక్కడ గిద్యోని ఏర్పాటు చేసుకుంటున్నాడు. గిద్యోని ఏం చేస్తున్నాడంటే పంట మొత్తం పాడవుతుంటే కాస్త మిగిలిన దాన్ని ఆ గోధుమలు ఏం చేస్తున్నాడంటే గాను సాటు కూర్చొని దొళ్ళగొట్టుకుంటున్నాడు. అందరూ భయపడి ఆ ఆందోళనతో ఉండి శత్రుడు భయపడి ఉంటే గాను చాటు కూర్చొని కాస్త ధైర్యం చేసి గోధుమల్ని దొల్లగొట్టుకున్నాడు. తినాలి కదా. దేవుని దూత అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏమన్నాడు? యెహోవా దూత ఎన్నో వచ్చిన 12 6:12 యెహోవా దూత న్యాయాధిపతుల గ్రంథం 6:12 వచ్చిన యెహోవా దూత గిద్యోనుకు కనబడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను ఆ దేవుని దూతతో చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉంటే మాకు ఎందుకు ఇంత కర్మ పట్టింది? యెహోవా మాకు తోడై ఉంటే మేమెందుకు ఆకలితో అలమటిస్తాము? యెహోవా మాకు తోడై ఉంటే మా ఇళ్లలో మేము నివాసం చేసుకోకుండా ఈ కొండ సొంత బండల్లో మేము ఎందుకు కాపులు ఉంటాము? యెహోవా మాకు తోడై ఉంటే ఈ ఆకలి బాధ మాకేంటి? యెహోవా మాకు తోడై ఉంటే ఈ కష్టాలు నష్టాలు మాకేంటని అడుగుతున్నాడండి. క్లియర్ గా దేవుణ్ణి అడుగుతున్నాడు. అడగాలి దేవుణ్ణి. మనకేదైనా ఒక పరిస్థితి మనకు ఎదురవుతున్నప్పుడు మనం దేవుణ్ణి అడగాలి. దేవా దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎదురైందయ్యా? ఎందుకు ఈ పరిస్థితి నాకు ఎదురైందయ్యా? ఈ కష్టకాలం ఎందుకు నాయనా? నాకు ఈ దుఃఖకాలం ఎందుకు నాయనా అని దేవుణ్ణి అడగాలి. దినకర గారి కంట దేవుడు అన్నాడంట, ఎక్కువగా ప్రేమించబాకు నీ కూతుర్ని అన్నాడంట దేవుడు. ఎక్కువగా ప్రేమించబాకు నీ కూతుర్ని దినకర అని అన్నాడంట. ప్రపంచంలో గొప్ప సేవ చేస్తున్న దైవజనులు లక్షల మంది ఎక్కడికి వెళ్ళినా సమూహాలుగా కొడతా ఉంటారు. కూతురు అంటే అంత ప్రాణమైంది. అనేక మంది కోసం ప్రార్థన చేస్తుంటే అనేక మంది బాగుపడతా ఉన్నారు. గర్భాలు లేని వారికి గర్భాలు ధరిస్తున్నారు. పిల్లలు లేని వారికి పిల్లలు పడుతున్నారు. ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఒకరోజు 2-3 సార్లు 4 సార్లు దేవుడు హెచ్చరించాడంట, నాకంటే ఎక్కువగా ప్రేమించిన దాన్ని నీ దగ్గర నుండి నేను తీసేస్తాను. నాకంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో దాన్ని తీసేస్తాను దినకరాను అని దేవుడు మాట్లాడినా ప్రేమ కదండి. తండ్రికి ఉండే ప్రేమ ఉంటుంది కదా, బిడ్డల మీద తండ్రికి ఉండే ప్రేమ ఉంటుంది. మనకంటే దేవునికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన ప్రేమతో బిడ్డలు కనబడినప్పుడు బిడ్డల కోసం అల్లాడతాం, ఏడుస్తాం. అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది దేవునికి. వాళ్ళు సరి కావటం కోసం, వాళ్ళు బాగుపడటం కోసం వాళ్ళ కొరకు ఏడవాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేవాళ్ళగా అయ్యేంత వరకు వాళ్ళ కోసం ప్రయాసపడాలి. ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకరోజు కారులో వెళతా ఉన్నారు, యాక్సిడెంట్ అయింది. వాళ్ళ కూతురు, ఈయన, ఆయన భార్య, ఇంకా ఆ మనవరాలు మొత్తానికి వెళుతున్నారు. యాక్సిడెంట్లో అందరూ కాపాడబడ్డారు, కానీ కుమార్తె మాత్రమే చచ్చిపోయింది. ఒక కూతురు
చచ్చిపోయింది. ఈయన అంటాడు, ఆ యాక్సిడెంట్లో నన్నన్నా తీసుకోకూడదు దేవా, నన్నన్నా పిలవకూడదయ్యా, అచ్చట ముచ్చట తీరని పాపని నువ్వు తీసుకున్నావా దేవా అని మూలన పడ్డాడంట. బాగా మూలన పడి ఇక వేదంలో ఉండిపోయాడు. ఏ మీటింగ్స్ లేవు, బయటికి వెళ్ళటం లేదు, వేదం చెబుతున్నాడు, ఏడుస్తున్నాడు. దేవుడంట వాళ్ళ కుమార్తెని దర్శనంలో చూపించాడు. ఆ దర్శనంలో ఆ కుమార్తె చాలా ఆనందంగాను ఆనంద లోకంలోను దేవుడితోనూ ఉన్నట్లు ఆ దర్శనాన్ని చూశాడు. దేవుడు అన్నాడు, ఎన్నో కుటుంబాలు అలా బాధపడే కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు పోగొట్టుకొని జనకలను. ఒక బిడ్డను పోతే నువ్వు ఎంత బాధపడ్డావు. చాలా కుటుంబాల కోసం నువ్వు ప్రార్థన చేయాలి, చాలా కుటుంబాల కోసం నువ్వు కన్నీరు కార్చాలి జనకలను. నీ కుటుంబంలో జరిగిన అన్యాయాన్ని బట్టి నువ్వు ఎంత కుమిలిపోతున్నావో, బయటికి రాకుండా సువార్త ప్రకటించకుండా ఎంత వేదన చెందుతున్నావు నీవు. నీ కుటుంబానికి జరిగిన అన్యాయం నాకు తెలుసు, అయితే నీ కుమార్తె సురక్షితంగా ఉందని దేవుడు చూపించాడు. ఒక రోజున మరలా నీ కుమార్తె నువ్వు కలుసుకోబోతున్నావు అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన తిరిగి మనిషి అయ్యి మరలా సేవ చేయడం ప్రారంభించాడు. చనిపోయాడు, ఆ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక తండ్రి తన బిడ్డలను బట్టి ఎంతగా బాధపడుతున్నాడో, ఎంతగా ఏడుస్తున్నాడో, కూలిపోతున్నాడో, పరలోకపు దేవుడు కూడా, పరిశుద్ధమైన దేవుడు కూడా అన్నం లేదని ఏడుస్తుంటే, ఆకలి అవుతుందని ఏడుస్తుంటే ఎంత బాధపడతారంటే, ఎంత వేదన చెందుతారు, ఎంత దిగులు పడతారు, ఎంత బాధలో ఉంటారు. 3 రోజుల క్రితం నేను అటు బాపట్లకి వెళ్ళి ఉన్నా. నేను ఒక 3-4 రోజుల క్రితం ఒక అబ్బాయిని పనికి తీసుకెళ్తున్నా, నర్సాపల్లి ఎక్కించుకుని హైదరాబాద్ నుండి అబ్బాయిని తీసుకెళ్తున్నా. ఆయన్ని 3 రోజుల నుంచి చూస్తున్నా. హైదరాబాద్లో పిన్ని బోయినపాల నుంచో లేదా అటు కప్పలవాడపాల నుంచో వస్తాడు ఆయన, క్యారేజ్ పెట్టుకొని. 3 రోజులు చూస్తున్నాను రోడ్లో. 3వ రోజు ఈ అబ్బాయి నేను ఎక్కించుకెళ్తుంటే ఈ అబ్బాయిని పిలిచాడు. నాకేమైనా పని ఉందా అని అడిగాడు. ఏం లేదు, నేను వెళ్తున్నాను, పనికి వెళ్తున్నాను, నేను ఒక్కడిని అక్కడ పని చేయడానికి వెళ్తున్నాను, పని లేదా. నాకు ఆ అబ్బాయి, నేను ఆ అబ్బాయికి మామయ్యను అవుతాను. మామయ్య ఆయన ఎవరో తెలుసా? నాకు తెలియదయ్యా. ఆయన దాదాపు కోటీశ్వరుడు మామయ్య. 7 ఎకరాల సొంత పొలం ఉంది ఆయనకి. వాళ్ళ అబ్బాయికి 70,000 రూపాయల శాలరీ. రీసెంట్గా మ్యారేజ్ అయితే 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చి ఆ అబ్బాయికి పెళ్లి చేశారు. ఈయన ప్రతిరోజు సిమెంట్ బొచ్చులు మోయడం కోసం ఎక్కడన్నా పని ఎత్తుకొని వెళ్ళిపోతాడు, పనికి వెళ్తాడు. ఒక్కరోజు నాదా పాటు పనింటే అడిగల్లా వెళ్ళిపోతాడు. తెల్లరిపాటికల్లా అన్నం పెట్టుకొచ్చుకుంటాడు. అంట కోట్ల రూపాయలు ఆస్తుంది మామయ్య వాళ్ళకి. కానీ ఆయన ఏ రోజు ఇంటి దగ్గర కోరుకోడు, ఓపికన్న ప్రతిరోజు పనికి వెళ్తారంటాడు అన్నాడు. సరేలే అన్నా. తర్వాత ఒక ఆఫీస్ దగ్గరికి కూర్చున్నా, తక్కేసుకున్నాడు కుర్రోడు. ఒక కుర్రోడు వచ్చాడు, ఆఫీస్ దగ్గర కూర్చోనున్నా. ఆ కుర్రోడు చెప్పాడు, ఏదన్నా పని ఉంటే నాకు ఇవ్వండి అన్నాడు. నాకు అర్థం కాలన్నమాట. ఆ పక్కన ఆయన అడిగి, ఏందయ్యా అని అడిగి వెళ్తున్నాడు. ఏదైనా పని ఉంటే ఇవ్వమంటున్నాడు అయ్యా అని అంటున్నాడు. అంటే ఆ ఆఫీసు పక్కనే బళ్ళు సర్వీసింగ్ చేసేది ఉంది, హీరో హోండా షోరూమ్ బళ్ళు లాగా సర్వీసింగ్ చేసేది ఉంది. అదన్నా చేస్తా, నాకు పని ఉంటే ఇవ్వండి అని తక్కేసుకున్నాడు. కుర్రోడు బాగున్నాడు, పని ఉంటే ఇవ్వండి అని అడిగి వెళ్తున్నాడు. ఇవన్నీ చూసి కాస్త మనసులో ఆలోచన వచ్చింది. ఆలోచన చేస్తా బాధపడ్డా. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడు, దేవుడు ఎంత చల్లగా చూస్తున్నాడు నిన్ను, దేవుడు ఎన్ని వరములు ఇచ్చాడు నీకు,
దేవుడు ఎంత సదుపాయం ఇచ్చాడు నీకు. నీవు ఏమి చేస్తున్నావు దేవుని కోసం? దేవుని కొరకు నువ్వు ఏమి చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన సదుపాయాల్లో, దేవుడు నీకు ఇచ్చిన వనరుల్లో నీవు దేవుని కొరకు ఏమి చేస్తున్నావు? నేను భూమి మీద ఉండగా దేవుని కోసం ఇది చేశాను అని దేని గురించి నువ్వు చెప్పగలవు? ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటించను ఇలా నిర్లక్ష్యము, లేచిరా రంగు ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము? ఏది నీ సాక్ష్యం? ఏంది? ఏం చేస్తున్నావు? దేవుడు నిన్ను ప్రేమించి ఎక్కడో అట్టడుగులో ఉన్న నిన్ను, దీనస్థితిలో ఉన్న నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉంచాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీవు మౌనంగా ఉండగలవా? నీ హృదయంలో భయం పుట్టాలంటే, నీ హృదయంలో ఒక మంట పుట్టాలి, నీ హృదయంలో దేవుని కోసం ఒక రోషం పుట్టాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రమయ్యా, ఎక్కడో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రమయ్యా, నాకు ఇచ్చిన స్థితిని బట్టి నీకు స్తోత్రమయ్యా, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రమయ్యా, నాకు ఇచ్చిన యజమాని బట్టి స్తోత్రమయ్యా, నాకు ఇచ్చిన యజమానులను బట్టి స్తోత్రమయ్యా, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రమయ్యా, నాకు ఇచ్చిన మంచి బిడ్డను బట్టి స్తోత్రమయ్యా అని నువ్వు దేవుని స్తుతిస్తూ దేవుని కొరకు దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇజ్రాయేలు ఎక్కుళ్ళు పెడుతున్నారు, ఆహారం లేదు, జీవనోపాధి సంబంధమైన ఏమీ లేదు. ఇక ఈ పరిస్థితులన్నింటిలో దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు తన దూతను పంపిస్తే పేతురు దగ్గరికి పంపించినట్లుగా అలాగే దూత గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చాడు. ఓ పరాక్రమం కలిగిన గిద్యోను, నీ చేత నేను అద్భుతం చేస్తాను, ఇశ్రాయేలు ప్రజలు నీ ద్వారా నేను విడిపిస్తాను, యెహోవా నిశ్చయముగా మీకు తోడుగా ఉన్నాడు, మాకు తోడుగా ఉంటే ఎందుకు ఈ కర్మ అని అడిగి కొన్ని మాటలన్నీ జరిగిన తర్వాత అంటాడు, నిజముగా దేవుడు నాకు తోడై ఉండటానికి ఒక ఆనవాలు, ఒక సూచన నాకు కావాలి. 17వ వచనం. అందుకు గిద్యోను, 6వ అధ్యాయం 17వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం. అందుకు గిద్యోను, నా ఎడల నీకు కటాక్షము కలిగి ఉన్న ఎడల, నాతో మాట్లాడుచున్నవాడివి నీవే అయితే నేను ఆ విషయాన్ని తెలుసుకున్నట్లు ఒక సూచన నాకు కనబడాలి అన్నాడు. దేవుడు అన్నాడు, ఏం కావాలి నీకు సూచన? నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పడానికి ఏం కావాలి నీకు సూచన? హిజ్కియా, నువ్వు బ్రతుకుతావు అనటానికి సూచన ఏం కావాలి? నీడ 15 మెట్లు వెనక్కి వెళతదే. గిద్యోను, నీకేం సూచన కావాలి? నేను నీకు తోడుగా ఉన్నాను అనటానికి నీకు సూచన ఏంది? నన్ను అడిగావుగా, ఏం కావాలి అడుగు, చూపిస్తాను నేను నీకు సూచన. ఏం కావాలి నీకు? అయ్యా, ఈ పొలంలో గొర్రెబొచ్చు ఉంది, ఇక్కడ గొర్రెబొచ్చు మాత్రమే మంచుకు తడవాలి, పొలం అంతా పొడిగా ఉండాలి అన్నాడు. సరే అన్నాడు. 37వ వచనం. అమ్మా, నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మాత్రమే మంచుకు తడిసి ఉండాలి అన్నాడు. అలాగే గొర్రెబొచ్చు వరకే తడిసి ఉంది, నేలంతా పొడిగా ఉంది. 37, 38, 39 వచనాల వరకు మీరు చదువుకోండి, వద్దు ఇప్పుడు చదవబాకండి. మళ్ళీ ఒకసారి ఇంకో మాట అడుగుతానయ్యా అన్నాడు. అడుగు అన్నాడు. ఈసారి గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి, నేలంతా తడిగా ఉండాలి అని అడిగాడు. అట్లాగా గొర్రెబొచ్చు పొడి పొడిలాడుతూ ఉంది, నేలంతా తడిగా ఉంది. మంచును అలా కురిపించాడు దేవుడు.
తన చేతులను అడ్డం పెట్టి ఏదైనా చేయగలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక గిద్యోను ఆడ నుంచి లేచాడు. నిశ్చయముగా దేవుడు నా దగ్గర ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, మిథ్యానీయుల మీదకి యుద్ధం చేయడానికి వెళదాం రండి, మిథ్యానీయుల మీదకి యుద్ధం చేయడానికి వెళదాం రండి అంటే 32,000 మంది బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారంట? 32,000 మంది యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఏళ్లలో 32,000 మంది యుద్ధం చేయడానికి వెళ్ళారు. కానీ దేవుడు అన్నాడు, ఈ 32,000 మందిలో యుద్ధం చేయడానికి వచ్చినాడు కాదయ్యా, గుండె జబ్బుతోను హార్ట్ అటాక్ తో ఉన్నారు, గుండె కొట్టుకోవాల్సిన దానికంటే వేగంగా కొట్టుకుంటుంది, ఆ వేగంగా కొట్టుకొని బీపీ టెన్షన్ లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు. 20,000 మంది వెళ్ళిపోయారు. 22,000 మంది వెళ్ళిపోయారు. 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోతే 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మంది కూడా యుద్ధం చేస్తున్నారు అనుకున్నావు గిద్యోను అన్నాడు. అందుకే కదా ప్రభు వచ్చింది వీళ్ళు అన్నాడు. కాదు, ఏడ నీటి దగ్గర తీసుకెళ్లి పరీక్షించు అన్నాడు. నీటి దగ్గర తీసుకెళ్లి పరీక్షించు. ఎవరైతే కుక్క గతికినట్లుగా కదుగుతూ నీళ్లు తాగుతారో అలాంటి వారిని యుద్ధానికి ఎంపిక చెయ్యి, సాలిపోయినట్లు కూర్చుంటారో అలాంటి వాళ్ళని నీటి పంపించాడు. 9,700 మంది సాలిపోయి ఉంటే 300 మంది శత్రువు వస్తాడని అటు ఇటు చూసుకుంటే కుక్క కతికినట్లుగా నీళ్లు కదుగుతున్నారు. ఆ 300 మందిని ఒక పక్క పెట్టి 9,700 మంది ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. మీరు అన్ఫిట్ అన్నాడు, మీరు జాబుకు పనికిరాదు వెళ్ళిపోండి అన్నాడు. 300 మందిని తీసుకున్నాడు, యుద్ధానికి వెళతామన్నాడు. ఆ యుద్ధానికి వెళుతున్నప్పుడు అక్కడ 7వ అధ్యాయం 13వ వచనంలో ఒక ఆయన మాట్లాడుకుంటున్నాడు. గిద్యోను శత్రువుల దగ్గరికి వచ్చినప్పుడు ఒకడు నిద్రపోయి కలగన్నాడంట. ఒకడు గిద్యోను ఏం చేశాడంటే అప్పుడు ఈ 300 మందిని తీసుకున్నాడు, శత్రువుల దగ్గరికి వచ్చాడు. అసలు ఎట్లా మంది లేవారమని చూడటానికి ఆ గోడ సాటుకు చూస్తే నిద్రపోయినప్పుడు తుల్లిపోయి లేచి ఆ పక్కన ఉన్న వాళ్ళు లేపాడు. రైట్ లే 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 అని లేపాడు. ఏదిరా నిద్ర పాడు చేస్తావంటే ఏం లేదులే అన్నాడు. నాకు ఒక కళ వచ్చింది అన్నాడు. సావు అన్నాడు. నాకు కళ వచ్చింది అక్కడ సావు అంటే ఏంది? చెప్పి సావు అన్నాడు. ఈ కళ చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? తన చెలికానికి కళను వివరించుచుండెను. ఎట్లనగా నేను ఒక కలగంటిని, అది ఏమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి డొల్లుకుంటా వచ్చి ఒక గుడారమును పడవేసింది. ఆ గుడారం తల కిందలైపోయింది. అందుకు వారి చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన గిద్యోను ఖడ్గమే అన్నాడు. ఈయనే గిద్యోనికి ఎక్కడ లేనంత ధైర్యం వచ్చేసి, దేవానికి స్తోత్రం. అక్కడ చూస్తేనేమో 2 సూచనలు బాగా చూపించావు, ఎడకొస్తేనా నీకు గిద్యోని ఖడ్గం అంటున్నాడు. ఇక నాకు తిరుగులేదు, నీకు ఎదురు లేదు. నాకేమో తిరుగులేదు, నీకు ఎదురు లేదు. వెళ్దాం పద అనుకున్నాడు. దేవా నువ్వు మాతో ఉన్నావు, నీకు స్తోత్రం అయ్యి అన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు నేను అది చెప్పదలుచుకోవాలా, జయం వచ్చింది, నేను అది చెప్పదలుచుకోవాలా. సూచన ఒకటి చూపించమన్నాడు. గొర్రెబొచ్చు సూచన చూపించాడు కదా. దాని విషయంలో నేను మీకు ఇంకొక యాంగిల్లో చెప్పాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. ఇంకొక విధానంలో దాన్ని మీకు చెప్పాలని. కీర్తన గ్రంథం 147వ కీర్తన 16వ వచనం. గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. అందరూ చెప్పండి, గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. ఇక్కడ గొర్రె బొచ్చు దేనికి సాదృశ్యంగా ఉందంటే హేమము అనగా తెలుపు అనగా పరిశుద్ధత. దేనికి సాదృశ్యంగా ఉందంట? పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ గొర్రెబొచ్చు కనబడుతున్న ఈ గొర్రెబొచ్చు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది.
పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి రండి. ఎంతకాలం మీరు ఆలోచన చేస్తారు? రండి మన వివాదము తీర్చుకొందుము. రండి, మీ పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నను, అది హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రగా ఉన్నను, అది గొర్రెబొచ్చు వలె తెల్లగా మారును అన్నాడు. అమ్మా వినండి, నేను మెసేజ్ కొంచెం పక్కన తీసుకొస్తున్నాను. బైబిల్లో ఉన్న గొర్రెబొచ్చు గురించి మాట్లాడుతున్నాను. ఇది దేని సాదృశ్యం ఉందంటే పరిశుద్ధత. గొర్రెలకి ఆ పైన బొచ్చుని కత్తిరించే ఉద్యోగాలు ఉన్నాయి. ఇదివరకు గొర్రెలకి పైన మన గొర్రెలకి ఎంత ఉంటాయి? ఒక కొంచెం ఉంటాయి. అక్కడ ఉన్న గొర్రెలు మామూలుగా ఎక్కువ ఉంటాయి. కొన్ని పెద్ద గొర్రెలకి ఎక్కువగా అది గొర్రె బొచ్చు పట్టుంటది. దాన్ని కత్తిరించే ఉద్యోగం ఉంది. దావీదు ఒకసారి అంటాడు, ఎవరి దగ్గరికి పంపిస్తాడు? అబీగైల భర్త నాబాల్ దగ్గరికి. గొర్రె బొచ్చు కత్తిరించే ఉద్యోగం అన్న మాకు ఆహారం కొరకే తను పంపిద్దు, ఆ ఉద్యోగం కోసం అన్న పని ఉందా లేదని తెలుసుకురావడానికి వెళ్తే అది దావీదు ఎవడో ఈ విషయాన్ని మాట్లాడతాడు. యోధా కూడా ఒకసారి తన కోడలైన తామారు విషయంలో అవన్నీ పెట్టి వెళ్తున్నాడు గొర్రెల దగ్గరికి. ఎందుకు వెళ్తున్నాడంటే ఆయన గొర్రె బొచ్చుని కత్తిరించే ఉద్యోగం మీద వెళ్తున్నాడు యోధా కూడా. మీరు చూడండి, గొర్రె బొచ్చు కత్తిరించడం అనేది పెద్ద ఉద్యోగం. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? గొర్రె బొచ్చు అనంటే పరిశుద్ధత. దేనికి సాదృశ్యం? పరిశుద్ధత. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. మీరు ఎంతకాలం లోపల ఉండి ఆలోచిస్తారు? రండి. బయట ఎంతకాలం మీరు ఆలోచిస్తారు? రండి, మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు ఎర్రగా ఉన్నను, హిమము వలె తెల్లగా చేస్తా. అది కెంపులాగా ఎర్రగా ఉన్నను, గొర్రె బొచ్చు వలె తెల్లగా నేను చేస్తాను అన్నాడు దేవుడు. అర్థమైందా? దానియేలుకి ఒక దర్శనం వచ్చింది. ఈ ఒక్క మాట చెప్తాను. నేను చాలా మాటలు చెప్పాలనుకున్నాను కానీ అసలు మీకు ఎక్కదో. నేను తర్వాత చెప్తాను ఈ భాగాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. 7వ అధ్యాయం 9వ వచనం. సింహాసనమును వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చొని ఉండిన ఆ సింహాసనం మీద ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను తెల్లగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. మహావృద్ధుడు కనబడ్డాడు నాకు. దానియేలుకు దర్శనం వస్తుంది. ఆయన తెల్ల వెంట్రుకలు గొర్రె బొచ్చు వలె ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. గొర్రె బొచ్చు దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. దేని సాదృశ్యంగా ఉందంట? పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. దావీదు భక్తుడు తప్పు చేసిన తర్వాత ఆయన ఒక ప్రార్థన చేసుకుంటాడు. 51వ కీర్తనలో ఒక ప్రార్థన చేసుకుంటాడు. ఆ ప్రార్థనలో 1, 2, 3, 4, 5, 6, 7 వచనాల వరకు చదవండి. దేవా నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిసివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట కనబడుచున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగబడుదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగబడుదు.
నేను పాపములో పుట్టివాడు, నా తల్లి పాపంలో గర్భం ధరించింది, నాకు జన్మ పాపం ఉంది అన్నాడు. 6వ వచనం. 7వ వచనం చదవండి. హిస్సోపుతో నా పాపములను పరిహరించుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లును నీవు నన్ను పవిత్రపరుచుము. గొర్రె బొచ్చు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. అందుకని గిద్యోను అంటాడు, అయ్యా ఈ నేల మీద ఉన్న ఈ గొర్రె బొచ్చు మాత్రమే మంచుపడి ఉండాలి, నేలంతా పొడిగా ఉండాలి. రెండోసారి అడిగాడు, ఇప్పుడు ఈ గొర్రె బొచ్చు మాత్రం పొడిగా ఉండాలి, నేలంతా తడిగా ఉండాలి అన్నాడు. దేవుడు అలాగే సూచన ఇచ్చిన తర్వాత ఆ సూచనను బట్టి గిద్యోను యుద్ధానికి వెళ్ళాడు. ఇక్కడ సూచన ఇవ్వబడిన గొర్రెబొచ్చు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధత. పరిశుద్ధత. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, ఏదైనా కావాలని అడుగుతున్న వాళ్ళు, దేవుని దగ్గర ఏదైనా పొందుకోవాలని అడుగుతున్న వాళ్ళు, పరిశుద్ధత లేకుండా దేవుని దగ్గర మనం ఏమీ పొందుకోలేము. కాబట్టి పరిశుద్ధులైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన పాపాలను ఒప్పుకోవాలి. అది ఎర్రగా ఉన్న కెంపులాగా ఉన్న మన పాపాలను కడుక్కోవాలి. మన వివాదం తీర్చుకున్న తర్వాత, మన బలహీనత వదిలిపెట్టిన తర్వాత పరిశుద్ధులైన దేవుడు యాడ్ అవుతాడు. అప్పుడు దాకా యాడ్ అవుతాయి. దేవుడు కానీ నీకు యాడ్ అయితే నీకు అన్ని ఆశీర్వాదాలే కనబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. నా మాటలు ముగించబోతున్నాను. ఇది మెసేజ్ తర్వాత కంటిన్యూషన్ చేస్తాను. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, గొర్రెబొచ్చు దేనికి సంబంధించిందంటే పరిశుద్ధత. సింహాసనం మీద కూర్చున్న వృద్ధుడి యొక్క తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంట? గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉన్నవి అన్న. గొర్రెబొచ్చు యొక్క విలువ, వాల్యూ ఎలా ఉందో బైబిల్లో నేను మీకు చెప్తాను. కాబట్టి ఎంతవరకు గుర్తుపెట్టుకోండి, గిద్యోనుకు సూచనిచ్చింది ఆ నేల మీద ఆ గొర్రెబొచ్చు మాత్రమే. దానివల్ల వచ్చే బెనిఫిట్స్, ఆశీర్వాదాలు ఎలా ఉంటే చెప్తాను. ఒకటి పరిశుద్ధత. గొర్రెబొచ్చు అంటే దేనికి సంబంధించింది? పరిశుద్ధత. ఎంతవరకు మనసులో గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేం, పరిశుద్ధత లేకుండా దేవుని దగ్గర నుంచి ఏమి మనం పొందుకోలేం. ఏదైనా నువ్వు పొందుకుంటే పరిశుద్ధులైన దేవుని దగ్గర నువ్వు పరిశుద్ధురాలుగా, పరిశుద్ధులుగా ఉంటే ఆయన ద్వారా నువ్వు ఏదైనా పొందగలవు. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టికి దోషులైన కారణాన్ని బట్టి, వారు పరిశుద్ధత కోల్పోయిన కారణాన్ని బట్టి దేవుడు మిథ్యానీయులకు 7 సంవత్సరాలు అప్పగించాడు. దేవా మీకు వందనాలు నాయన, వందనాలు. ఒక్క నిమిషం మన చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. చాలా మాటలు విన్నాం. ఇప్పుడు నీ నోరు తెరిచి అడుగు, ఎందుకు వారికి కన్నీరు? ఎందుకు వారి గృహాల్లో నివాసం చేయట్లేదు? దేవా 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 దేవా, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. నాయనా మీకు వందనాలు తండ్రి. నోరు తెరవండి. ఒక్క నిమిషం. చాలా మాటలు విన్నాం. ఎందుకు వారు కరువులో ఉండిపోయారు? ఆహారం లేకుండా ఎందుకు బాధపడతా ఉన్నారు? వస్త్రహీనులైపోయారు. ఆహారం లేదు, సొంత ఇళ్లలో వారు లేరు, కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు, బాధపడతా ఉన్నారు. దీనంతటి కారణం ఏందని తెలుసుకొని మేము దోషులమని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత, మేము బలహీనమని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత దేవుడు వారి పట్ల కనికరాన్ని ఎలా చూపిస్తున్నాడో కొంతవరకు నీకు అర్థమైంది ఈ రోజున. దయచేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం పాటు అందరూ ప్రార్థన చేద్దాం. నా ప్రభువా యేసయ్యా, మమ్మల్ని కనికరించయ్యా, మమ్మల్ని కనికరించయ్యా. మమ్మల్ని విడిచిపెట్టొద్దు నాయన, మా చెయ్యి విడిచిపెట్టొద్దు నాయన. నోరు తెరవండి. నా ఇంటిని, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. నా బిడ్డలను ఆశీర్వదించు నాయన. కొదువు లేని వారుగా, కొరత లేని వారుగా ఉండాలి. నా సంఘాన్ని ఆశీర్వదించు నాయన. నా సోదరులను ఆశీర్వదించయ్యా, నా సోదరి మనులను ఆశీర్వదించయ్యా. అయ్యా మా సంఘమును ఆశీర్వదించునైనా, కుటుంబాన్ని ఆశీర్వదించునైనా, మేలులతో నింపడినైనా, ఆస్తికి కర్తలుగా చేయనైనా, ఆశీర్వాదానికి వారసులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభువా, నా దేవా మీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఘనమైన తండ్రి, ఘనమైన తండ్రి మీకు స్తోత్రమయ్యా.
మిక్కిలి హీన దశకొచ్చి మొరపెడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, అలవటిస్తూ ఉన్నారు. అయ్యా మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా, మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా అని. నా దేవా, నా తండ్రి, మీకు వందనాలు. కుడిచిన మీ బిడ్డలందరినీ దీవించండి నాయన. మీ ఆశీర్వాదానికి పాత్రలు చేయండి నాయన. మీరు దేవునికి పాత్రలు చేయండి నాయన. పరిశుద్ధమైన ఆశీర్వాదాలతో మీ బిడ్డల్ని, కుటుంబాలను నింపమని ఆశీర్వదిస్తూ యేసు నామములో దీవించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.